హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, పుష్ప కలెక్షన్స్ అప్డేట్ గురించి మీకు ఇస్తున్నాను. ఓవరాల్గా పుష్ప ఎలా పర్ఫామ్ చేసింది, పుష్ప కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, 6th డేకి వచ్చేటప్పుడు పుష్ప పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ ఏరియాలో ఎలా హోల్డ్ చేసింది, కరెక్ట్గా ఈరోజు ఇంకా కలెక్షన్స్ ఎక్కువ రావచ్చా అని చెప్పేసి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓవరాల్గా మాట్లాడుకుంటే పుష్ప తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 5th డేతో పోల్చుకుంటే 6th డే కలెక్షన్స్ డ్రాప్ అయింది 25%. అలాగనే తమిళనాడులో కూడా, కేరళలో అయితే ఓవరాల్గా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా కర్ణాటకలో కూడా. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, హిందీలో మనం రిమార్కబుల్ హోల్డ్ చూపిస్తుంది అనుకున్నాం, కానీ ఈరోజు కూడా రిమార్కబుల్ హోల్డ్ కన్నా డ్రాప్గా అయింది ఎక్కువనే. తర్వాత ఓవర్సీస్లో పర్లేదు అనిపించిన ఓవరాల్గా ఈరోజు ఎక్కువ డ్రాప్సే సొంతం చేసుకుంది అన్ని ఏరియాలో బాగా డ్రాప్ అయ్యి ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు, తక్కువగానే వచ్చినాయి 6th డే రోజు. అంటే 5 డేస్ రిమార్కబుల్ హోల్డ్ చూపించిన 6th డే రోజు అండ్ డ్రాప్ అయిపోయి పుష్ప కలెక్షన్స్ తగ్గినట్టే కనపడుతుంది. ఓవరాల్గా పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా 6th డే పూర్తి అయ్యేటప్పటికి 225 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత కర్ణాటకలో ఏమో దాదాపు 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుంది. తర్వాత తమిళనాడులో అయితే 40, ఓవరాల్గా కేరళలో అయితే 8 కోట్లు, ఓవరాల్గా తెలుగు సౌత్లో మొత్తం కలిపి 308 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత హిందీలో మాత్రం దాదాపు 301 crores నెట్ కలెక్షన్స్. తర్వాత గ్రాస్ ఏమో 500 కోట్లు దాటినట్టు చెప్తున్నారు. దాంతో ఓవరాల్గా 825 crores 870 crores దాకా గ్రాస్ వచ్చింది ఎస్టిమేషన్స్ ప్రకారం. తర్వాత మిగిలిన ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని ఓవరాల్గా డే 6th కంప్లీట్ అయ్యేటప్పటికి పుష్ప కలెక్షన్స్ 961 crores కలెక్ట్ చేసింది పుష్ప ఓవరాల్గా 6 డేస్లో. దీన్ని బట్టి ఏంటంటే పుష్ప ఫాస్టెస్ట్ 900 crores కలెక్ట్ చేసిన సినిమా అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు దాదాపు కేజీఎఫ్కి ఏమో 17 days పట్టింది, RRR కూడా 17 days పట్టింది. ఇంకా కల్కికి అయితే దాదాపు 22 days ఏమో పట్టినట్టుంది. తర్వాత దీని పేరు మర్చిపోయామే, ఇది బాహుబలికి ఏమో 12 days 13 days పట్టింది ఇది 900 crores దాటడానికి. కానీ పుష్పకి మాత్రం 6 daysలోనే రిమార్కబుల్ కలెక్షన్స్తో ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు అన్ని రికార్డులు పగలగొట్టేసింది. ఇంకా పుష్పకి బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇంకా 125 crores షేర్ కరెక్ట్ చేస్తేనే అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓన్లీ ఇదేంటి కర్ణాటకలోనే బ్రేక్ ఈవెన్ అయింది పుష్ప, మిగిలిన ఏ ఏరియాలో ఇంతవరకు బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మేబీ రేపో మొన్నాడో హిందీలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి పుష్ప కలెక్షన్స్ అప్డేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం, మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.